హైడ్రా గత వారం రోజులుగా తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో ఇదే హాట్ టాపిక్. రాజకీయ నాయకుల నుంచి పారిశ్రామికవేత్తల వరకు, సినీ సెలబ్రిటీల నుంచి సాధారణ ప్రజల వరకు అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. అసలు ఏంటి హైడ్రా? ఈరోజు బిగ్ స్టోరీలో తెలుసుకుందాం. వర్షాకాలం వచ్చిందంటే హైదరాబాద్లో రోడ్లన్నీ చెరువులని తలపిస్తాయి. నగరంలోని చెరువులు, నాలాలు, కుంటలు ఆక్రమణకు గురి కావడమే ఇందుకు కారణంగా భావించిన ప్రభుత్వం ఈ సమస్యకు చెక్ పెట్టాలని నిర్ణయించింది. ఈ చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈ రోజు చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళను ఎవరిని వదలకుండా ఉక్కు పాదంతో అణచివేయాలన్న ఆలోచన, అందులో నిర్మాణాలను ఏ ఒత్తిడి వచ్చినా వెనక్కి తగ్గకుండా తొలగించాలన్న ఆలోచనతోనే ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము. ఈ నేపథ్యంలోనే రాజధానిలో ప్రభుత్వ ఆస్తులు, విలువైన స్థలాలతో పాటు విపత్తు సమయంలో ప్రజలను ఆదుకునేందుకు 2024 జూలైలో ప్రత్యేక స్వాతంత్ర వ్యవస్థగా హైడ్రాను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ నిర్మాణం, బాధ్యతలు, విధి విధానాలతో కూడిన జీవో 99ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి విడుదల చేశారు. జాతీయ విపత్తుల నిర్వహణ చట్టానికి అనుగుణంగా ఈ కొత్త వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఐజీ ర్యాంక్లోని ఐపీఎస్ అధికారి రంగనాథ్ను ఈవీడీఎం డైరెక్టర్ గా నియమించింది. ఇప్పుడు హైడ్రాకు కమిషనర్ గా కూడా ఆయనే విధులు నిర్వర్తిస్తున్నారు. జీహెచ్ఎంసీ, దాని చుట్టూ ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, 33 గ్రామ పంచాయతీల వరకు ఈ విభాగం సేవలను అందించనుంది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, వాటర్ బోర్డ్, సిటీ ట్రాఫిక్ వివిధ విభాగాల నుంచి ప్రత్యేక బృందాలు ఈ విభాగంలో పనిచేస్తాయి. ఇకపై వాతావరణ శాఖ నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీతో సమన్వయం చేసుకుని డిజాస్టర్ మేనేజ్మెంట్ ను కూడా హైడ్రానే పర్యవేక్షించనుంది. భవన నిర్మాణ అనుమతులు, నిబంధనలకు విరుద్ధంగా జరిగే నిర్మాణాల విషయంలో ప్రైవేటు భవనాలను కూడా పరిశీలించే అధికారం హైడ్రాకు ఉంది. విపత్తుల నిర్వహణతో పాటు చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణకు గురికాకుండా చూడడం, ఆక్రమణలను తొలగించడం హైడ్రా విధుల్లో భాగం. ఇప్పటికే నగర వ్యాప్తంగా 61% మేర నీటి వనరులు కుచించుకుపోయినట్లు గుర్తించిన హైడ్రా 3 దశల్లో చెరువులకు పునర్జీవం పోసేందుకు కృషి చేస్తున్నట్లు కమిషనర్ రంగనాథ్ తెలిపారు. మొదటి దశలో ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలోని అక్రమ నిర్మాణాలను గుర్తించి కట్టడి చేయడం, రెండవ దశలో ఇప్పటికే నిర్మించిన వాటిని కూల్చివేయడం, మూడో దశలో గొలుసుకట్టు చెరువులకు ప్రాణం పోసేలా నాలాలను పరిరక్షించడం, చెరువుల్లో పూడిక తీయడం చేస్తామని రంగనాథ్ వివరించారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను క్రమంగా కూల్చివేస్తామని హెచ్చరించారు. కొంతమంది నిరుపేదలను అడ్డుపెట్టుకుని చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని ప్రజలు ఈ విషయాన్ని గమనించి చెరువు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో స్థలాలు కొనుగోలు చేసే ముందు ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు. చెరువులు, కుంటలు ఉన్న ప్రాంతాలలో పూర్తి స్థాయిలో ఆ చెరువు నీటి సామర్థ్యాన్ని అంచనా వేసి మున్సిపల్ అధికారులు, నీటిపారుదల శాఖ ఎఫ్టీఎల్ ను నిర్ణయిస్తారు. వర్షాకాలంలో పూర్తిగా నీరు ఉంటే ఏ ఏరియా వరకు నీరు నిల్వ ఉంటుందో చెప్పేదే ఎఫ్టీఎల్, అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్. అక్కడ అన్ని కాలాల్లో నీరు ఉండదు. దాంతో చాలా మంది వాటిని ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారు. నీరు లేకున్నా ఆ ప్రాంతం ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుంది. ఎఫ్టీఎల్ పరిధిలో పట్టా భూములున్నా సరే అందులో నీరు లేని సమయంలో మాత్రమే వ్యవసాయం చేసుకోవచ్చు. నిర్మాణాలు చేయడానికి అక్కడ పర్మిషన్ లేదు. వాటిని ఖాళీగా వదిలేయాలి. 2 లేదా అంతకంటే ఎక్కువ నీటి వనరులున్న ప్రాంతాలను వేరు చేసే ప్రదేశాన్ని బఫర్ జోన్ అని అంటారు. అక్కడ లభించే నీటి వనరుల లభ్యత ఆధారంగా బఫర్ జోన్ పరిధిని నిర్ణయిస్తారు. ఇవి ఉండే ప్రదేశాలను బట్టి వాటిలో రకాలు కూడా ఉంటాయి. కొన్ని బఫర్ జోన్లు వన్యప్రాణుల సంరక్షణకు నిలయంగా ఉంటాయి. 25 హెక్టార్లు లేదా అంతకు మించి విస్తీర్ణంలో ఉన్న జలాశయాలు, చెరువులు, కుంటలను బఫర్ జోన్లుగా పరిగణిస్తారు. ఆ బఫర్ జోన్ కు 30 మీటర్ల దూరం వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదనే రూల్ ఉంది. బఫర్ జోన్ పరిధిలో ఉన్న సొంత భూమి అయినా సరే కేవలం అక్కడ సాగు మాత్రమే చేసుకోవచ్చు. కట్టడాలకు అది అనువైన ప్రదేశం కాదు. సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఉండడం వల్ల హైడ్రా దాన్ని కూల్చివేసింది. ఇలా జూన్ 27 నుంచి ఆగస్టు 24 వరకు కూల్చివేతకు సంబంధించిన నివేదికను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రభుత్వానికి సమర్పించారు.
ఇప్పటి వరకు 18 ప్రాంతాలలో 166 అక్రమ నిర్మాణాలను కూల్చివేసి 43 ఎకరాల 94 గుంటల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో హైడ్రా వెల్లడించింది. అధికార ప్రతిపక్ష పార్టీల నేతలకు చెందిన అక్రమ నిర్మాణాలతో పాటు సినీ క్రీడా ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులకు చెందిన అనధికారిక నిర్మాణాలను కూల్చివేసినట్లు హైడ్రా స్పష్టం చేసింది. ఇక ఈ సంస్థను తెలంగాణలోని ఉమ్మడి 10 జిల్లాలకు విస్తరించాలని, జిల్లాలో సబ్ బ్రాంచ్లను ఏర్పాటు చేయాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. మరి ప్రభుత్వం ఆ సిఫార్సును పరిగణలోకి తీసుకుని అందుకు అనుగుణంగా అడుగులు వేస్తుందా లేదా అనేది వేచి చూడాలి. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. ఇలాంటి బిగ్ స్టోరీస్ కోసం ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి వెటి న్యూస్ యాప్ని ఫ్లిప్ చేయండి. దాంతోపాటు వెటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.